ఇంటర్వెల్ ముందు ఒక 20 మినిట్స్, ఇంటర్వెల్ తర్వాత ఒక 1 అవర్ కంప్లీట్ మూవీ షేక్ చేస్తుందని మన ప్రొడ్యూసర్ గారు చెప్పారు. సో ఎలా ఉందో తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ దుద్యాల. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్, షేర్, ఎస్పెషలీ రవితేజ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఆ సబ్స్క్రైబ్ బటన్ ని కొద్దిగా గట్టిగా గుద్దండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ మాస్ జాతర స్టారింగ్ రవితేజ, శ్రీలీల అండ్ నవీన్ చంద్ర. సో గైస్, డైరెక్ట్ గా స్టోరీ విషయానికి వస్తే, రవితేజ ఒక రైల్వే ఇన్స్పెక్టర్. తనని ఒక ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసిన ఊరిలో గాంజాయి స్మగ్లింగ్ జరుగుతూ ఉంటది. సో ఈ గాంజాయి స్మగ్లింగ్ ని రవితేజ ఎలా ఆపుతాడనేదే స్టోరీ. సో క్యారెక్టర్స్ విషయానికి వస్తే, రవితేజ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ కామెడీలో, యాక్షన్ ఎపిసోడ్స్ లో టెరిఫిక్ అనేది ఒక స్మాల్ వర్డ్. తన ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫ్యాన్స్ కి ఒక పండగ లాగా వాతావరణం క్రియేట్ చేశాడు. కామెడీ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ గా సాగిపోతుంది. అండ్ శ్రీలీల యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం తన మాడ్యులేషన్, తనకి ఇచ్చిన క్యారెక్టర్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లో మైనస్ పాయింట్ చెప్పాలంటే తన క్యారెక్టర్ అండ్ లవ్ ట్రాక్ అనిపించింది. మిగతా ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ అంటే సూపర్. రవితేజ అండ్ చాలా బాగా చేశాడు. అండ్ కమింగ్ టు ద విలన్ క్యారెక్టర్ నవీన్ చంద్ర, అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు టెరిఫిక్ అనేది ఒక స్మాల్ వర్డ్. నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నవీన్ చంద్రకి ఇలాంటి యాంగిల్ ఒకటి ఉందని. చాలా బాగా అంటే చాలా బాగా చేశాడు. ఇంకా సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ పాయింట్ వరకు జస్ట్ అలా వెళ్ళిపోతుంది. అసలు టెరిఫిక్ ఉండే ఫస్ట్ హాఫ్. ఇక రవితేజకి ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ పడబోతుంది అనే ఒక గట్టి నమ్మకంతోని వెయిట్ చేస్తుండే సెకండ్ హాఫ్ కోసం. సో మన ఇండస్ట్రీలో సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అనేది ఒకటి నడుస్తుంది. సో సెకండ్ హాఫ్ ఎలా ఉంది, అదే సిండ్రోమ్ లో పోయిందా, లేకుంటే ఈ సినిమా సూపర్ గా వచ్చిందా అంటే, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ కొద్దిగా గ్రాఫ్ డౌన్ అవ్వకుండా వెళ్తుంది. స్టోరీ ఇంకా బాగా పెట్టుకొని ఉంటే ఒక పెద్ద హిట్ అయ్యే సినిమా ఇది. బట్ స్టిల్ ఎండ్ వరకు కూర్చోబెట్టిండు, బాగానే తీసుకెళ్ళిండు. కానీ స్టోరీ ఉండుంటే ఇంకా ఎలివేట్ అయ్యేది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పాలంటే ఇట్ ఈస్ అ గుడ్ మూవీ. బాగానే ఉంది. పర్ఫార్మెన్సెస్ వైజెస్ అందరు టెరిఫిక్ చేశారు. మాస్ మహారాజ్ ఒక కంబ్యాక్ అంటే ఎస్, ఒక కంబ్యాక్ అనే చెప్పొచ్చు. తన ఫ్యాన్స్ కి మాత్రం ఒక ఫీస్ట్. ఎందుకంటే పాటలు బాగున్నాయి, పాటల్లో డాన్స్ బాగున్నది, కామెడీ బాగుంది, అండ్ రవితేజ యాక్షన్ బాగుంది. ఎలివేషన్ సీన్స్ కూడా కొద్దిగా చాలా బాగా పడ్డాయి. ఎక్కడైతే పడాలనో అక్కడ చాలా బాగా పడ్డాయి. డైరెక్టర్ గారు బాగా ఎలివేట్ చేశారు సీన్స్. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉండే. అండ్ ఇంకా శ్రీలీల క్యారెక్టర్ డిసప్పాయింట్మెంట్ అనవచ్చు. డాన్స్ మాత్రం బాగానే వేసింది. కొద్దిగా సాంగ్స్ స్పీడ్ బ్రేకర్ లా అనిపించింది. అండ్ బీమ్స్ సిసిరిలియో మ్యూజిక్ మాత్రం సూపర్. సాంగ్స్ మాత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా సాంగ్స్. స్క్రీన్ పైన బాగా కనబడ్డాయి సాంగ్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టాడు. అండ్ విజువల్స్ టాప్ నాచ్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా చేశారు ప్రొడక్షన్ కూడా. అండ్ ఇక లాస్ట్ కి మన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇంటర్వెల్ ముందు ఒక 20 మినిట్స్ అని అన్నారు. ఏదైతే అన్నారో ఫస్ట్ హాఫ్ వరకు అయితే చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ ఏదైతే 1 అవర్ బాగుంటది అని చెప్పారో అక్కడ కొద్దిగా గ్రాఫ్ డౌన్ అవుతుంది సినిమా. సో నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఈ సినిమా రిలీజ్ కాకముందు మీరు వచ్చి స్పీచ్లలో హైప్ ఇస్తే అది మేము అక్కడ ఇది బాగుంటది, అది బాగుంటది వెయిట్ చేసుకుంటా కూర్చుంటాం. సో అది రీచ్ కాకపోతే బాగాలేదని చెప్పాల్సి వస్తుంది. సో ఈ హైప్ క్రియేట్ చేయడం కన్నా మాకు వదిలేస్తే మేము ఎలా ఉన్న సినిమాని ఆ హైప్ లేకున్నా కూడా సినిమాని కనెక్ట్ అయ్యే విధానంగా మాకు నచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా హైప్ క్రియేట్ చేయకుండా వదిలేస్తే బాగుంటుందని నాది ఒక చిన్న రిక్వెస్ట్. డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, మీరు యాక్టర్స్ ని, మీ టెక్నీషియన్స్ ని, మీ క్రూని గురించి మాట్లాడితే బాగుంటది. సో గైస్, 1 వర్డ్ లో చెప్పాలంటే సినిమా ఎలా ఉంది అని చెప్పాలంటే, మాస్ మహారాజాకి ఇది ఒక కంబ్యాక్. తన ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఒక ఫీస్ట్. ఇక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగుంది సినిమా. సో ఇక బాహుబలి ద ఎపిక్ రిలీజ్ అయింది. సో దాంతో కంపీట్ అవుతుంది. సో ఎలా ఉంటుందో వీకెండ్ వరకు చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే సినిమా బాగుంది. దగ్గరున్న థియేటర్స్ లో తప్పకుండా వెళ్ళి చూడండి. దట్స్ ఇట్ గైస్ ఫర్ ద వీడియో. కింద కనబడుతున్న లైక్, షేర్ అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్, ఎస్పెషలీ మహారాజా ఫ్యాన్స్,
గట్టిగా గుద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.